చెప్పండి అమ్మా, నిన్న వాటర్ అసలు ఎంత మేర వచ్చింది ఇక్కడ? చాలా మట్టుకు వచ్చింది మేడం, అసలు ఫుల్ ఫ్లో ఇక్కడ వరకు వచ్చేసింది. మాకు ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మేము షిఫ్ట్ అవ్వగలిగాము. నైట్ అయితే చాలా ప్రాబ్లం అయ్యేది, పవర్ లేదు. సో చాలా ప్రాబ్లం అయింది, ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. ఇప్పటికీ లేదా పవర్? ఇప్పటికి పవర్ కూడా నైట్ వచ్చి వెళ్ళిపోయాయి, ఇప్పుడు పోయింది. మాకు ఇక్కడ కౌన్సిలర్ అడిగితే అక్కడ కౌన్సిలర్ అనమంటారు. అతన్ని అది క్లీన్ చేయించమంటే నేను చేయించాను కదా అంటారు. జేసీబీ తీసుకురారు, జస్ట్ మనుషుల్ని పెట్టి క్లీన్ చేయిస్తారు. అక్కడ ఫ్లో స్టార్ట్ అవుతుంది మ్యామ్, అక్కడ నుంచి డైరెక్ట్ ఫస్ట్ ఈ 3 houses కి వస్తాయి, తర్వాతనే మిగతా ఫ్లో అయిపోతుంది. అటు అక్కడ చేయించారు సార్ వాళ్ళు, సో అది ప్రాబ్లం లేదు. మాకు ఇది ఒక్కటి చేపిస్తే అసలు ఎక్కడున్నారు మీరు? నైట్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం మ్యామ్. అంత టైంలో మాకు నైట్ వచ్చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది, సో మేము బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం నైట్ అంతా. కానీ చాలా టెన్షన్ అయింది మ్యామ్ నైట్. ఎలా ఇప్పటికంటే ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా అసలు? సరే ఇప్పుడు వచ్చారు మ్యామ్. ఆయన కాకుండా ప్రెసెంట్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ ఎవరు పట్టించుకోరు మ్యామ్, ఇక్కడ ఏరియాలో ఎవరు పట్టించుకోరు. మేము ఇన్నిసార్లు మేము రేజ్ చేసి మేము చాలా మట్టుకు కంప్లైంట్ కూడా ఇచ్చాం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు రాలేదు మ్యామ్, ఇక్కడ ఏరియాకి ఎవరు రాలేదు ఇప్పటి వరకు. సారే ఫస్ట్ వచ్చారు, సారే అడిగారు, చెప్తాను సార్ దానికి పరిష్కారం కూడా చేస్తానని చెప్పారు. ఘోరం ఉన్నదమ్మా, అందుకున్న తినేదాకా కూడా నమ్మకం లేదు. పాపం ఇల్లు అన్నం తినలే, ఏం తినలే పొద్దున్న దాకా. వంట చేసుకుర్రు, ఆ పూజ చేస్తామనే వరకే కదా ఇంట్లోకి మొత్తం 3 రూమ్లలో నీళ్ళు వచ్చినాయి. ఎక్కడి వరకు వచ్చింది వాటర్ అసలు? ఇంట్లో మంచాలు మొత్తం మంచాలు మునిగినాయి, విముఖాల మట్టుకొచ్చినాయి ఇంట్లోని. ఇక బయట అయితే ఇంకా బాగా వచ్చినాయి. రాత్రి అంతా ఎక్కడ? రాత్రి వాళ్ళ మరిదోళ్ళు ఇంటికి పోయారు, పైన మేము ఉంటాం, పైనకి రమ్మంటే ఇక వాళ్ళ మరిది వచ్చి తోలుకోవేయండి. ఘోరం అయింది అల్లది పరిస్థితి. ఇక వాళ్ళ ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి. ఎంత మేర వచ్చినాయి వాటర్? అక్కడ వరకు వచ్చాయి. నైట్ అంతా ఎక్కడున్నారు మీరు? మా ఇంటి దగ్గర ఉన్నారు. మీ ఇల్లు ఎక్కడ? మీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చినాయా? వాళ్ళు మీ ఇంటికి వచ్చిన్నారా? ఓకే. టీం ఉన్నది, ఇవాళ పొద్దున మేము వచ్చాం, ఆ టీం రీప్లేస్మెంట్ గా మేము వచ్చాం. ఇవాళ వరద ఎక్కువ అవుతుందేమో అని ముందు జాగ్రత్త కొద్ది మేము ఇక్కడ. ఇప్పటికి పవర్ లేని పరిస్థితి కనబడుతుంది. అంటే హెవీ రైన్స్ వచ్చినప్పుడు తీసేస్తారు, ఎందుకంటే మన ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది కదా అని ముందు జాగ్రత్త కొద్ది పవర్ తీసేస్తారు. అంటే మిగతా సహాయక చర్యల బృందాలు ఎవరు కూడా రావట్లేదు. ఎమర్జెన్సీ ఉంటే టీమ్స్ రెడీ ఉన్నాయి మేడం, ఇక్కడ హెడ్ క్వార్టర్ లో రానికి జాగ్రత్తగా ఉన్నాయి ముందుగా. నిన్నేంటి ఇక్కడ పరిస్థితి అసలు? నీళ్లు వర్షం నీళ్ళు కళ్ళు వచ్చినాయి, ఇంత నీళ్లు జనం స్తంభించిపోయింది, ఎక్కడ అక్కడ ఆగిపోయినారు. ఆటో రిక్షా రాలే, కార్లు రాలే, మనుషులు తిరగలేదు బాగా సేపటి దాకా. తర్వాత కొద్దిగా నెమ్మది తప్పిపోయింది, మనిషి తిరుగుతుంది. ఇప్పటికీ అదే పరిస్థితి ఉందా మరి? ఇప్పుడు బాగా అయింది, ఇప్పుడు మంచిగా అయింది. మూలలోకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి, మంచిగా అయింది ఇప్పుడైతే. నైట్ అంతా మరి ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాం, మా ఇంట్లోనే ఉన్నాం, మా రూమ్లోనే ఉన్నాం. కొద్దిగా పరిస్థితులు పోవాలంటే కష్టమై వాళ్ళు పోలేదు, బయట అటు ఇటు తిరగలేదు. ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగింది అసలు? రాలేదు, ఎవరు రాలేదు. ఏంటండి ఇక్కడ పరిస్థితి అసలు? నిన్న చూస్తుంటేనేమో మొత్తం వాటర్ అంతా వచ్చినట్టు కనబడుతుంది, అలాగే చాలా మంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు, నైట్ ఎవరు లేవని కూడా చెప్తున్నారు ఇక్కడ. నిన్న పొద్దు నుంచి భారీ ఎత్తున వర్షం పడడం వల్ల ఈ కాలనీలో ఉన్నప్పుడు దాదాపు ఈ పంచముఖి హనుమాన్ టెంపుల్ నుంచి దాదాపు కింద బతుకమ్మ కుంట వరకు దాదాపు మనిషి మునిగేంత వాటర్ వచ్చింది. కానీ ఇక్కడ కనీసం మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పటికీ కేవలం అటు ఒక కానిస్టేబుల్ ఇటు ఒక కానిస్టేబుల్ ఉండి కేవలం వెహికల్ని పక్కకు పంపించడమే జరిగింది తప్ప ఇక్కడ సహాయక చర్యల్లో ప్రభుత్వం కానీ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందిర్రు. ఎందుకంటే ఇది గతంలో కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఏదైతే నాలా ఉందో అక్కడ నుంచి నాలా పెద్దగా ఉంది, ఇక్కడ నుంచి నాలా కొద్ది చిన్నగా ఉంది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి మొత్తం వాటర్ వచ్చి చిన్నపిల్లలకి కనీసం వాటరు తిండి లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కుటుంబాలను పైన ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకుపోయి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. కానీ అధికారులు కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ అధికారం ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు కూడా ఇక్కడ రాకపోవడం విడ్డూరం. ఎందుకంటే ఆయన ఇల్లు తూచా ఒక 500 మీటర్ల దూరంలో ఆయన ఇల్లు ఉంటుంది, ఆయన అధికారం ఉన్నాడు, ఆయన ప్రభుత్వ సలహాదారు ఉన్నాడు. కానీ ఇప్పటికీ ఈ కాలనీ ఇదే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు దృష్టి ఎమ్మెల్యే రాలేదు అసలు ఇక్కడికి. ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది, కామారెడ్డి అంతా మునిగిపోయిందని సోషల్ మీడియాలో కానీ లేకపోతే సాటిలైట్ లో కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే ఫోటోలకు మాత్రమే పరిమితం అవుతాడు. ఆయన నిన్న పెద్ద ఎత్తున వర్షం పడుతుంటే ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినాయకుని పూజలో ఉన్నట్టు మాకు సమాచారం ఉంది. రాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం కురిచి మొత్తం వాటర్ ఫ్లోయింగ్ మొత్తం తగ్గినాక
ఏదో ఫోటోల కోసం వీడియోల కోసం అక్కడ జిఆర్ ఖాన్లో వచ్చి షో చేసి వెళ్ళిపోయిండు. మళ్ళీ పొద్దు నుంచి విపరీతమైన వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆయన కనిపిస్తున్నాడు. ఆయన కూడా ఎందుకు వచ్చిందంటే ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్ని గ్రూప్లలో మా ఎమ్మెల్యే కనిపిస్తున్నాడు, మిస్ అయిపోయిండు అని చెప్పి స్టేటస్లు అవన్నీ పెట్టడం వల్లనే వచ్చిండని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం ఆయన ఫోటోలకు ఫోజులు తప్ప పరిష్కరించడంలో ప్రభుత్వం అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఫోటోలకు ఫోజు ఇచ్చే వ్యక్తిగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే స్టిల్ ఇదిగోండి ఇక్కడికి నా కాళ్ళ వరకు కూడా ఇప్పటికీ వరద నీరు అలాగే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇది నేను మీకు ఇంకా అంటే క్లియర్ గా లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొంచెం ముందుకు నడుచుకుంటే వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే నిన్న ఇప్పటికీ నా కాళ్ళ లోతు వాటర్ ఉందంటే నిన్న నైట్ ఎట్లేదన్నా కూడా అక్కడ పైన చూసుకున్నట్లయితే గనక ఇదంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ గుడి గోడ అంతా కూడా మునిగిపోయింది. అలాగే ఎట్లేదన్నా కూడా అక్కడ క్లియర్ గా కనపడుతుంది చూడండి, మైసమ్మ పోచమ్మ దేవాలయం అని చెప్పేసి అక్కడ వరకు కూడా వరద నీరు వచ్చినటువంటి సందర్భం కనిపించింది. నిన్న బోట్లు వేసుకొని ఇక్కడ చాలా మంది రెస్క్యూ చేశారంట కొంతమందిని. బట్ ఎట్లేదన్నా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, వృద్ధులు, ఇలాంటి వాళ్ళంటే పెద్ద వాళ్ళ పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు. నిన్న ఇళ్లలోకి వెళ్తే మాత్రం బురద పెద్ద ఎత్తున పెరిగిపోయిందని కూడా చెప్పచ్చు అని చెప్పేసి వచ్చినాం మేడం. వచ్చేసరికి వరద ఒకటేసారి పెరిగిపోవడంతో మేము ట్యాంక్ పైకి వెళ్ళి ఉన్నాం. మార్నింగ్ 9:30కి ఏమో వరద పెరిగి మేము అక్కడ పైన ఉంటే నైట్ 12:30కి ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చి మనం రెస్క్యూ చేయడం జరిగింది. అప్పటి వరకు ఎవ్వరు రాలేరు, ఏం చేయలేరు మేడం. మొత్తం కాలనీ మొత్తం మునిగిపోయింది. అక్కడ స్లాబ్ లెవెల్ మైసమ్మ పోచమ్మ తెలం బోర్డు కనిపిస్తుంది కదా మేడం, ఆ స్లాబ్ లెవెల్ వాటర్ వచ్చినాయి మేడం. అసలు ఎవ్వరు అసలు ఓన్లీ కామారెడ్డి టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ చైతన్య మేడం, టౌన్ సిఐ నరహరి సార్, వీళ్ళిద్దరు మాత్రమే చాలా మందిని రెస్క్యూ చేసారు. ఒక నరహరి సార్ మాత్రం రాకపోతే దాదాపు ఒక 3 or 4 మెంబర్స్ తప్పిపోయారు వాళ్ళు మేడం. దాంట్లో నా కొడుకు కూడా తప్పిపోతున్నా, మా భార్య కూడా తప్పిపోతున్నా మేడం. అసలు గవర్నమెంట్ ఉంది ఎందుకు మేడం నాకు అర్థం కాదు. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అంటే ఏంది మేడం? కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారు, సార్ వరద తగ్గినాక వస్తాం సార్ అంటే, వరద తగ్గినాక మేమే బయటకు వస్తాం కదా, వాళ్ళు వచ్చేది ఎందుకు? మేము అట్లా ట్యాంక్ పైన ఉండి మేము మాట్లాడితే మనం రెస్క్యూ చేయండి అంటే కలెక్టరేట్ నుంచి వాళ్ళు ఏమంటారు, వరద తగ్గినాక వస్తాం సార్ అంటారు. వరద తగ్గినాక మేమే బయటకు వస్తాం కదా. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నందుకు సీఎం సార్ చెప్తాడు లోతట్టు ప్రాంతాల వారందరూ అప్రమత్తంగా ఉండాలి, కలెక్టర్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అంటారు. మేడం ఏం మినిస్టర్ మేడం, వాళ్ళు ఓన్లీ షోప్టప్పే అంతే, షో ఆఫ్ కే. వాళ్ళు రోడ్ పైన వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టిరు, పోయారు. ప్రజలు ఇంతమంది ప్రజలు దాదాపు 70 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో అన్ని మొత్తం కొలాప్స్ అయిపోయినా ఏం లేదు. ఎఫెక్ట్ అయిన ఏరియా లోపలికి మాత్రం రాకుండా బయట నుంచి బయట పియా స్టంట్లు చేసుకుని వెళ్ళిపోతుంది అంతే మేడం. లోపలికి వచ్చి అసలు లీడర్ అంటే ఏంది, మన లీడర్ యొక్క లక్షణాలు ఏంటి, లోపలికి రావాలి, ప్రజలకు ఏమైంది, ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఏందని చెప్పి చూడాలా. రోడ్ పైకి వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతే ఏం లీడర్లు మేడం? దేనికోసం? ఓట్లప్పుడు మాత్రం వస్తారు మేడం. ఇక్కడ డ్రైనేజ్ కనిపిస్తుంది చూడండి, ఎవ్వరు క్లీన్ చేయరు మేడం. మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్ చేసినాము, కలెక్టర్ కి కంప్లైంట్ చేసినాము, 10 సార్లు కంప్లైంట్ చేసినాం మేడం. అసలు సార్ మేము 2 or 3 days సార్ అంతే, మేము మొత్తం కాలనీ మొత్తం క్లీన్ చేస్తామంటారు, రారు. మున్సిపల్ కమిషనర్ చెప్తే వస్తాం చేస్తాం. గవర్నమెంట్ జీతం తీసుకొని ఎందుకు మేడం? ప్రజల సొమ్మే కదా వాళ్ళు తినేటిది, ప్రజలకు సర్వీస్ చేయకపోతే ఎందుకు? డ్రైనేజ్ క్లీనింగ్ కూడా మేడం ఇంటికి 150 రూపీస్ వేసుకొని మేము ప్రైవేట్ లేబర్స్ ని పెట్టి మేము క్లీన్ చేసుకుంటాం. డ్రైనేజ్ క్లీనింగ్ ఉండదు, ఏముండదు మేడం. అసలు బేసిక్ గా ఈ ఏరియాకి సంబంధించి బీజేపీ గెలిచినటువంటి ఏరియా ఇది. అంటే కామారెడ్డి విషయంలో కూడా నేను కామారెడ్డికి తన సొంత మేనిఫెస్టో తయారు చేసినటువంటి వ్యక్తి వెంకటరమణారెడ్డి. మరి ఆయన కూడా ఏం మాట్లాడలేదు. మేనిఫెస్టో అనేది మరి ఓన్లీ వాళ్ళకే కనిపిస్తున్నట్టుంది మేడం మేనిఫెస్టో. మరి ప్రజల దగ్గర అయితే మేనిఫెస్టో ఏం కనిపించట్లేదు. ఎమ్మెల్యే ఉన్నాడు మేడం, అందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాం కదా, 2 సీఎంల పైన ఓట్లు వేపించి గెలిపించుకున్నాం. మరి నిన్న ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, లైవ్ లోకి రావచ్చు కదా మేడం ఎవరన్నా? అంత తగ్గిన తర్వాత వచ్చి టౌన్ సీఏ నరహరి సారే చెప్తున్నాం కదా, టౌన్ సీఏ నరహరి సారే అందరినీ రెస్క్యూ చేసిండు. అంకులు వీళ్ళు రెస్క్యూ చేసారు, వీళ్ళందరూ రెస్క్యూ చేసిన తర్వాత కూడా ఎవరు రాలేరు. ఎందుకు అసలు లీడర్లు అనేది? ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా, ఎవరైతే ఎస్డిఆర్ఎఫ్ డైరెక్టర్ గాని డీజీ ఉన్నారో ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తాను, ఇప్పుడు కాల్ చేసి చూపిస్తాను. నాగిరెడ్డి గారు ఐపీఎస్ నేను కాల్ చేసి, సార్ మేము ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నామంటే, ఒక్క నిమిషం నేను తీసుకుంటాను. ప్రశ్నించే గొంతును అనగదొక్కిరు ఈ ఎవరైతే
మన డిపార్ట్మెంట్ చూసే నాగిరెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడి తర్వాత మళ్ళీ చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది నంబర్. ఇప్పుడు మా వెనక బ్రాహ్మణ్స్ కుటుంబం ఉండే సింగిల్ పోర్షన్. నాగిరెడ్డి గారు సార్ నిన్న నేను కామారెడ్డి నుంచి కాల్ చేశాను సార్, మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏం లేదు, మా దగ్గర ఫ్లడ్డింగ్ ఇంకా ఉంది. నోరు మూసుకోండి, నేను పిచ్చా మీకేమన్నా? ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ. ఉద్యోగం ఏంటి సార్, మా వాళ్ళు నిన్న ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉండే సార్. చూస్తున్నారు కదా, ఇది రెస్పాన్స్ అండి గవర్నమెంట్. ఆయన ఏంటండి పబ్లిక్ సర్వెంట్, మేము ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం చెప్పండి. మీ ముందే కదా మాట్లాడింది, ఇంతకంటే రెస్పెక్ట్ఫుల్ ఎవరన్నా మాట్లాడారు? పిచ్చోళ్ళయా అంటారు, మేము పిచ్చోళ్ళమా? ఆయన మంచోడా? ఓట్లు వేసిన వాళ్ళం పిచ్చోళ్ళు. సివిల్ సర్వీసెస్ నార్మల్ సర్వీస్ కాదు, ఒక సివిల్ సర్వెంట్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వనో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం. నేను యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ని నేను ఏ లెవెల్లో రెస్పెక్ట్ ఇవ్వనో ఆ లెవెల్లోనే మాట్లాడినా. పిచ్చోళ్ళయా మీరైనారు కదా, ఏం మాట్లాడిండో ఇదా? మేమేం చేయాలో చేస్తున్నామంటే ఫ్లడ్డింగ్ ఉంది, ఇప్పుడు ఈ కాలనీ ఉంది, ఇది వాటర్ లాగింగ్ బాగున్నట్టు ఏం చేయాలి అవన్నీ ఎవరు తీసుకోవాలి? ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వీలే కదా తీసుకోవాల్సింది, ఎవరు తీసుకోరు? రెస్పాన్సిబిలిటీ అనేది ఇలా ఉంది. నిర్లక్ష్యం మీరే చూస్తున్నారు కదా మేడం, అవుట్ స్పీకర్ పెట్టినాం, నిర్లక్ష్యం ఎట్లా చేస్తున్నారు చూసారు కదా.